కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా సహకరించి యోగ్యమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కాకినాడ రూరల్ బీజేపీ నాయకులు గీసాల శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ మండలం ఆయన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా 2025-26 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ అలాగే ప్రతి సామాజిక వర్గ అభివృద్ధికి తోడ్పడుతూ ఈనాటి బడ్జెట్ కేటాయించడం జరిగిందని, ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరగడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని, దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి పురంధేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేను రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరరావు ద్వారా నేను బీజేపీలో చేరడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరడం జరిగింది. 2-3 మీటింగ్లు కూడా చూశాను. చాలా ఇదిగా జరుగుతుంది. ఏంటంటే మోడీ గారు చాలా ఒక ఉన్నతమైన ఒకే సిద్ధాంతం, ఒకే నాయకత్వం మీద, సమాన పాలన మీద సమకూర్చి రాష్ట్రం అంతా కూడా వెళ్తున్నారు. అలాగే గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ మా రాష్ట్ర నాయకులు పురంధేశ్వర గారు, మా జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ద్వారా బడ్జెట్ నిర్ణయించారు. అలాగే ముఖ్యంగా రాజధానికి ప్రత్యేకంగా కేటాయించారు. దీనికి మోడీ గారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా ఆంధ్రప్రదేశ్ తరఫున, బీజేపీ తరఫున మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా కూడా ముఖ్యమంత్రి వారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే మా బీజేపీ పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.